హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్ అమ్మ 25వ భాగాన్ని వినేద్దాం. నాకు అతను నచ్చలేదంటే వదిలేస్తావా అభి అతన్ని అన్నాడు సూర్య. ఆ మాట వినగానే ఎక్స్ప్రెషన్ లేకుండా చూసింది సూర్య వైపు. వదిలేస్తాను, కానీ అతనికి దూరంగా మాత్రం ఉండలేను. నా లైఫ్లోకి ఇంకొకరిని ఆహ్వానించలేను. ఐ లవ్ హిమ్ అన్నయ్య, ఐ లవ్ హిమ్ సో మచ్. నువ్వంటే ఎంత ఇష్టమో అంతే ఇష్టం అతనంటే. కానీ నీ మాట కాదని నేను ఏదీ చేయను. బికాజ్ యు ఆర్ మై బ్రదర్, నా అన్నయ్యవి నువ్వు అని ఏడ్చింది. ఛీ, ఇలాంటి చిన్న విషయాలకి ఎవరైనా ఏడుస్తారా? మా అభి స్ట్రాంగ్ గర్ల్ అనుకున్నానే, కానీ కానట్టుందే అన్నాడు సూర్య నవ్వుతూ. నువ్వు నన్ను అభి అని ఎందుకు పిలుస్తున్నావు? ముక్కు ఏకబీలుస్తూ ఉక్రోషంగా అడిగింది అభి. నీ మీద చిన్న కోపం వచ్చిన మాట వాస్తవమే, కానీ నీ మీద నా కోపం ఎక్కువసేపు ఉండదని నీకు తెలుసు కదా అన్నాడు సూర్య. కోపం వస్తే తిట్టి, లేదంటే కొట్టే, అంతేకాని ఇలా నన్ను వేరు చేసి మాట్లాడుకు, నాకు ఏడుపు వస్తుంది అంది అభి. మరి నువ్వు చేసిన దానికి నేనెంత ఏడవాలి అభి? అట్లీస్ట్ మీ పెళ్లి గురించి అయినా చెప్పాలి అనిపించలేదా నాకు అన్నాడు సూర్య బాధగా. అది అనుకోని పరిస్థితుల్లో అలా జరిగిపోయిందన్నయ్య అంది అభి. ఇంకెప్పుడు అడగను దీని గురించి అన్నాడు సూర్య తన చేతిని గట్టిగా పట్టుకుని. అంది అభి. అసలు అర్జున్ ఏమంటాడో అర్థం కాక తన బుర్ర పగిలిపోయేంతగా ఆలోచిస్తూ, ఏమంటారు మీరు? ఇష్టమేనా అతన్ని అభికి ఇవ్వడం మీకు అని అడిగింది వైదేహి. అభికి అతనంటే ఇష్టం అంటోంది కదా అన్నారు రఘు. మీ అభిప్రాయం అడుగుతున్నాను నేను అంది వైదేహి అతని పక్కనే కూర్చొని భుజం మీద చేయేసి. అంత సడన్గా అభికి పెళ్లి చేసేయాలా, నా నుండి దూరం చేసేయాలని ఆలోచించలేదు నేను. జీరపోయిన గొంతుతో చెప్తుంటే భుజం మీద చిన్నగా తట్టింది. మనం ఆడపిల్ల తల్లిదండ్రులం. ఈరోజు కాకపోతే రేపైనా ఇదేగా జరిగేది. కూతురు వేరొకరి ఇంటికి వెళ్తే మరొక కూతురు కోడల రూపంలో ఇంటికి వస్తుంది. ఇవన్నీ తెలుసు కూడా ఏంటి మీరు చిన్నపిల్లలా అంది. ఏమో, అతను ఎలాంటి వాడో ఏంటో నాకేం అర్థం అవ్వడం లేదు అన్నారు రఘు. నేను అభిని వెనకేసుకుని వస్తున్నానని మీరు అనుకోనంటే మీకు ఒక విషయం చెప్తాను అంది వైదేహి. చెప్పు అన్నారు రఘు. ఈ అబ్బాయి మన ఇంటికి వచ్చినప్పుడు గమనించానండి, చాలా మంచోడు. కాకపోతే మన అభిలా కాదు, మితభాషి, చాలా ప్లాన్డ్గా ఉంటాడు. తనేదో పెద్ద ల్యాబ్లో స్కాలర్గా ఉన్నాడని చెప్పింది అభి. అప్పుడే గమనించాను అబ్బాయి మీద అభికి ప్రేమ. కానీ నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అని పట్టించుకోలేదు. వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి అంత ఇష్టం ఉన్నప్పుడు మనం మాత్రం ఎందుకు వ్యతిరేకించడం? ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో మాట్లాడి ఇష్టమైతే పెళ్లి చేసేద్దాం కదండి అంది వైదేహి. ముందే పెళ్ళి అయిపోయింది అంటున్నారు కదా అన్నారు రఘు. కానీ మెడలో పుస్తులు, కాళ్ళకి మెట్లు లేవు కదా, వాటి కోసమైనా మళ్ళీ చెయ్యాలి కదా అంది వైదేహి. నీ ఇష్టం, అభి లైఫ్కి సంబంధించిన విషయం అది, పూర్తిగా తనిష్టం అన్నారు రఘు. నేను సూర్యతో కూడా మాట్లాడి చూస్తాను అంది వైదేహి. సూర్య కూడా అదే విషయం చెప్పడానికి రావడంతో అభి ఫ్యామిలీ తరపు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అర్జున్ రెడీ అయి కిందికి వస్తుంటే గుండెల్లో రైలు పరిగెత్తడం అని ఎందుకంటారో మొదటిసారి అర్థమైంది అభికి. రే రాహుల్, నేను ఇంకా స్టార్ట్ అవ్వలేదు, నన్ను డ్రాప్ చేసి నువ్వెళ్ళు అని కాల్ మాట్లాడుతూ కిందికి వస్తుంటే ఎప్పుడూ అతనికి బిజీగా సైట్ కొట్టే కళ్ళు కాస్త అతన్ని చూసే సాహసం కూడా చేయలేకపోతున్నాయి. గోలుతో పాటు వేలు కూడా సగం పైగా తినేసి అటు ఇటు తిరుగుతుంది. ఎప్పుడు ఎలా ఈ వాల్కనో ఎరప్టై లావాలా తన మీదకి పొంగుకొస్తుందో అర్థం కాక తన ఇంటి నుంచి బయటికి వెళ్తూ అభి వైపు చూసి ఒక స్మైల్ ఇచ్చాడు. అంతా ఓకేనా అన్నట్టు. ఓకే అన్నట్టు తలూపింది అభి. దగ్గరికి రమ్మన్నట్టు పిలిచి కార్ కీస్ అభి చేతిలో పెట్టాడు. పర్లేదు, అంత అవసరమైతే క్యాబ్ వాడతాను అంది అభి. పర్లేదు ఉండని, రాహుల్తో కలిసి వెళ్తాను, యూ టేక్ కేర్ అని అందరి వైపు ఒక చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు అర్జున్. ఓయ్, ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నాడు? నేను మీ పెళ్లి గురించి మాట్లాడాలి అనుకుంటుంటే అంది వైదేహి. ఆయనకి ల్యాబ్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఈవినింగ్ వస్తారు, వచ్చాక మాట్లాడదాం అంది అభి ఆవిని కూల్ చేస్తూ. నువ్వెక్కడికి వెళ్ళాలక్కర్లేదా అని అడిగింది లగేజ్ ఓపెన్ చేసి ఫ్రెష్ అవ్వడానికి బట్టలు తీసుకుంటూ. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్నానమ్మా అంది అభి చిన్నగా. అని అర్జున్ రూమ్ వైపు వెళ్ళబోతుంటే అది ఆయన రూమ్ అంది అభి వెంటనే. మరి నీ రూమ్ ఎక్కడో నాకేం తెలుసు? వచ్చిన దగ్గర నుండి అలా తొమ్మలా నించున్నావే కానీ కనీసం ఫ్రెష్ అవ్వమని కూడా చెప్పలేదు. చిన్నప్పుడు ఇలానే మీ ఇంటికి వస్తే నన్ను చూసుకుంటావా అభి అని అడిగితే మా ఆయన్ని అడిగి చెప్తాను అన్నావు. ఆ మాట మీ నాన్నతో చెప్తే చిన్నపిల్ల ఏదో సరదాకే అని ఉంటుంది అన్నారు. ఇప్పుడు నిరూపించేశావుగా అంది వైదేహి కళ్ళు తిప్పుతూ.
ఆ మాట వినగానే అంత టెన్షన్లో కూడా నవ్వు వచ్చేసింది అభికి. నువ్వు నా రూమ్లో ఉండమ్మా, అన్నయ్య నాన్న గెస్ట్ రూమ్లో ఉంటారు అని ముగ్గురికి రూమ్స్ చూపించింది ఫ్రెష్ అవ్వమని. ఆవిడ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి ముగ్గురికి టిఫిన్ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది కిట్టుగాడికి ఫుడ్ పెడుతుంది అభి. ఆ కుక్కేంటే అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది వైదేహి. అభికి కుక్కలంటే భయం అని తెలుసు ఆవిడికి. ఇది కుక్క కాదు కిట్టు, నా కొడుకు అని ముద్దుగా చెప్పింది. సంతోషం, ఈ కుక్క పిల్లని చూపించావు, ఇంకా నీ పిల్లల్ని కూడా కనేశాక చెప్పలేదు అంది వైదేహి. ఆ మాట వినగానే మూతి ముడిచి చూసింది అభి. అవును, మీరు చేసుకునేది చర్చిలో పెళ్ళా అని అడిగింది. హా అని చిన్నగా చెప్పింది అభి. అంటే సినిమాల్లో చూపించినట్టు అందరి మధ్యలో ముద్దు పెట్టుకున్నారా? కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంటే అవును అని కాదు అని అన్ని విధాలుగా బుర్ర ఊపేసింది అభి. పెళ్లి చేసుకున్నామని వాళ్ళు చెప్తుంటే ఈ ముద్దుగోళ ఏంటమ్మా అన్నాడు సూర్య. ముందు దాని సమాధానం చెప్పమని చెప్పు సూర్య అంది వైదేహి. అని చిన్నగా చెప్పింది అభి. హవ్వా, అందరి మధ్య ముద్దు ఎలా పెట్టుకుంటారే అభి, కాస్త కూడా సిగ్గులేదే నీకు అని అరిచింది కోపంగా. కళ్ళు మూసుకుంటాం కదమ్మా, వాళ్ళెవరూ కనిపించరు ధీమాగా సమాధానం ఇచ్చింది అభి. చూసావా అది ఎలా సమాధానాలు చెప్తుందో అని గయ్యమని అరుస్తుంటే, అబ్బా లవ్లో అవన్నీ కామన్ అమ్మా అన్నాడు సూర్య. అంటే నీకు లవ్ గురించి తెలుసు అన్నమాట. నువ్వు కూడా ఎవరైనా ప్రేమిస్తున్నావా సూర్య, లేదంటే మనవన్ని తీసుకొచ్చి చేతిలో పెడతావా అని అడిగింది వెటకారంగా. గోదావరి జిల్లాలోని వెటకారం అంతా నీ నోట్లోనే ఉందమ్మా అంది అభి ఉడుక్కుంటూ. నేను మాట్లాడతాను, నువ్వు చేతలు చేసి చూపిస్తున్నావుగా అని మళ్ళీ చొరకేసింది అభికి. అమ్మా అని ఉక్రోషంగా అరిచింది అభి. వీళ్ళు గొడవ పడుతున్నప్పుడే వచ్చాడు రాహుల్. అతని చూసి గొడవ ఆపేసి నించుని ఉంది అభి. అర్జున్ పంపించాడు అని గ్రాసరీస్ ఫ్రూట్స్ టేబుల్ మీద పెట్టాడు రాహుల్. హా థ్యాంక్స్ బ్రో అని అతను రాహుల్ అర్జున్ గారి బెస్ట్ ఫ్రెండ్, ఇక్కడే పక్క స్ట్రీట్లో ఉంటారు అని పరిచయం చేసింది అభి. వాళ్ళతో మాట్లాడుతుంటే అర్థమైంది అతనికి వాళ్ళు అభికి అర్జున్కి పెళ్ళయిందని అనుకుంటున్నారని. పొడి పొడిగా సమాధానం చెప్పేసి బయటికి వెళ్ళిపోతూ అభిని పిలిచాడు రాహుల్. మీ ఇద్దరికి పెళ్ళైపోయిందని చెప్పావా అభి అని సూటిగా అడిగాడు. నేను కాదు, అర్జున్ గారి గైడ్ ప్రొఫెసర్ స్వామినాథన్ చెప్పారు. ఈ విషయం అర్జున్ గారికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు అని చాలా భయంగా ఉంది నాకు. మా ఇంట్లో వాళ్ళు మా ఇద్దరికి పెళ్లి చేసేయడానికి చూస్తున్నారు అంది అభి తల కొట్టుకుంటూ. వాట్, నీ ఇద్దరికి పెళ్ళా? సర్ప్రైజింగ్గా అడిగాడో షాకింగ్గా అడిగాడో కూడా అర్థం అవ్వలేదు అభికి. అనుకుంటున్నారు చిన్నగా చెప్పింది. నీకిష్టమేనా అన్నాడు రాహుల్. నాకిష్టం లేకుండా ఎందుకుంటుంది బ్రో, ఐ లవ్ హిమ్ యు నో దట్. కానీ అర్జున్ గారు అంది అభి. కానీ గిని వద్దు, ఈ టైంలో నీకు అర్జున్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అదొక్కటే సమాధానం చెప్పు నాకు అన్నాడు రాహుల్. ఇష్టమే అన్నట్టు తలూపింది అభి. హ్యావ్ గెట్ రెడీ టు బీ మిస్సెస్ అర్జున్ రెడ్డి మై డియర్ మిస్ అమ్మ అని అభి బుగ్గలలాగి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అభికి ప్లాన్ చెప్పేసి. రాహుల్ చెప్పిన ప్లాన్ అంతా క్లియర్గా విని మధ్యలో డౌట్స్ కూడా అడిగింది అభి. తన డెడికేషన్కి మెచ్చుకొని 4 సలహాలు కూడా ఇచ్చాడు ఉచితంగా. అవన్నీ మైండ్లో పెట్టుకొని అతనికి థ్యాంక్స్ చెప్పి పంపించేసి ఫోన్ తీసి ఎవరికంటా పడకుండా లోపలికెళ్ళి ఫోన్ తీసి స్వామినాథన్ గారి వైఫ్ పరిమిళకి చేసింది అభి. హా అభి చెప్పు కన్నా అంది పరిమిళ లిఫ్ట్ చేసి. హా ఆంటీ అని గొణికింది అభి. పొద్దున్నే మీ పేరెంట్స్ వచ్చారంట కదా, అంకుల్ చెప్తున్నారు అంది పరిమిళ. హా ఆంటీ, ఆ అమ్మ వాళ్ళు సాయంత్రం అర్జున్ గారితో మాట్లాడతానంటున్నారు. మా పేరెంట్స్ ఉన్నారు కానీ అర్జున్ గారి పేరెంట్స్ రాలేదు కదా, మీరు కూడా వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అంది అభి. మేమెందుకు అభి, అది మీ కుటుంబ విషయం కదా అంది పరిమళ. హా ఆంటీ, కానీ మీరు మా కుటుంబమే కదా అంది అభి. అభి అంతలా పిలిచేసరికి రాను అనడానికి కూడా ఆప్షన్ లేకుండా పోయింది ఆవిడికి. ఈవినింగ్ అంకుల్ వచ్చాక చెప్తాను, వస్తాం అంది పరిమళ. థ్యాంక్స్ ఆంటీ హ్యాపీగా చెప్పింది అభి. ఫోన్ కట్టేసి నేను చేస్తుంది తప్పో ఒప్పో నాకు తెలియడం లేదు, కానీ ఎందుకంటే బెస్ట్ ఆప్షన్ నాకు ఇప్పుడు కనిపించడం లేదు. ఒకవేళ దీనికంటూ ఏదైనా చెడు జరిగితే అది నాకే జరగాలి అని దేవుణ్ణి మొక్కుకుంది అభి. జెట్ ల్యాగ్ వల్ల అలసిపోయి ప్రశాంతంగా పడుకున్నారు సూర్య, వైదేహి, రఘు గారు. వాళ్ళు పడుకోవడంతో కుప్పల తెప్పలుగా మిగిలిపోయిన తన ఆఫీస్ వర్క్ని పూర్తి చేసుకుంటూ కూర్చుంది ఈవినింగ్ వరకు. ఈవినింగ్ అయ్యేసరికి లేచి హాల్లోకి వచ్చింది వైదేహి. సోఫాలోని ల్యాప్టాప్ పట్టుకున్న అభిని చూసి, మేము ఈ రూమ్లో పడుకుంటే నువ్వు ఆ అబ్బాయి రూమ్లోకి వెళ్ళొచ్చు కదే, అదేదో వెళ్ళకూడదని ప్రదేశంలాగా ఇక్కడే ఏడవడం ఎందుకు అంది కోపంగా. తానెప్పుడు అర్జున్ రూమ్లోకి వెళ్ళలేదని ఎలా చెప్పాలో అర్థం కాలేదు అభికి. పర్లేదు టీవీ చూస్తున్నాను అంది అభి.
కట్టేసి ఉన్న టీవీ వైపు అభి వైపు యగాదిగా చూసింది వైదేహి. అంటే ఇందాక చూస్తున్నాను, ఇప్పుడే ఆపేశాను అంది అభి. ఏదో ఒకటి, ఈ మధ్య నీ ప్రవర్తన మాత్రం అంత చిక్కడం లేదే నాకు. ఎందుకో మరి నాకైతే తెలీదు. నీకు తెలిస్తే మార్చుకో అభి అంది కిచెన్లోకి వెళ్తూ. అమ్మా, నీకు ఆపరేషన్ అయిందని కూడా ఎవ్వరూ నాతో ఎందుకు చెప్పలేదు అంది అభిన బాధగా. అదేమంత పెద్ద విషయమా? చిన్నపిల్లలకి అలాంటి విషయాలు ఎవరు చెప్పరు అంటూని. అయినా నువ్వింత పెద్దదాని అయ్యావని నాకేం తెలీదే అప్పుడు అంది వైదేహి. నువ్వు కూర్చో, నేను కాఫీ చేస్తాను మీకు అంది అభి. పర్లేదు అంటుంటే ప్లీజ్ అమ్మా అంది అభి. అని చైర్ వేసుకొని కిచెన్ టాప్ దగ్గర కూర్చుంటే మిల్క్ ప్యాకెట్ తీసి కాఫీ కలిపింది అభి. వైదేహి గారికి ఒక కప్ ఇచ్చి, అన్నయ్య లేచాడనుకుంటాను, వెళ్ళి ఇచ్చేసి వస్తాను అంది. హా అనగానే గెస్ట్ రూమ్ వైపు అడుగులు వేసింది అభి. బాల్కనీ రైలింగ్కి ఆనుకుని అక్కడున్న మాన్సూన్ ఫాల్ని చూస్తున్న సూర్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య అంది చిన్నగా. హా అని వెనక్కి తిరిగి అభి చేతి నుండి కప్ తీసుకుని, నేను పెట్టుకునేవానిగా అన్నాడు నొచ్చుకుంటూ. పర్లేదు అని నవ్వింది చిన్నగా. అతను వస్తారా అన్నాడు సూర్య. ఎవరు అంది అభి అర్థం కాక. అదే. హా, నీ హస్బెండ్ ఇబ్బందిగా చెప్పాడు సూర్య. ఓ అర్జున్ గారా అంది అభి. హా, సడన్గా అతని పేరు స్ట్రైక్ అవ్వలేదు అన్నాడు సూర్య. అంది. పర్లేదులే, ఇక మీదట బావగారని పిలవాలేమో కదా అన్నాడు సూర్య. బావగారా ఆశ్చర్యంగా అడిగింది. మరి చెల్లికి హస్బెండే నాకేమవుతాడు అన్నాడు సూర్య. అదేలే, బావగారే అవుతారు అంది. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడే అర్జున్ కార్ పోర్టికో దాటి రావడం గమనించి టెన్షన్గా మళ్ళీ మీటర్ దాటింది అభికి. నేను పాలు స్టవ్ మీద వదిలేశాను, వస్తాను అంటూ పరిగెత్తి వెళ్ళిపోయింది కిందికి. అర్జున్ లోపలికి రావడమే అల్లుడు అనే గౌరవంతో నించుంది వైదేహి. ఆవిడ ఎందుకు నించుందో తనకు అర్థం కాక ఇబ్బందిగా నవ్వి వెళ్ళిపోయాడు అర్జున్ లోపలికి. దేవుడా, వీరిద్దరూ ఎదురు పడితే నాకేంటి, నరాలు తెగిపోయేంత నొప్పి అని అనుకుంటూ అర్జున్ ముందుకు వచ్చింది అభి. ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? తన మొహం చూడ్డమే అడిగాడు. ఏం లేదు, మీకెందుకు అలా అనిపిస్తుందో కానీ నేను బాగానే ఉన్నాను పళ్ళు ఇకిలిస్తూ సమాధానం ఇచ్చింది. నో అంటూ ముందుకు రాబోతుంటే అమ్మా అని చిన్నగా చెప్పింది. వాట్ వింతగా చూశాడు తన వైపు. మీరెందుకు ముందుకు వస్తున్నారు వెనక్కి వంగుతూ అడిగింది అభి. తల మీద మొట్టికాయ వేసి తల మీద పడిన డ్రై లీఫ్ తీసి విసిరాడు పక్కకి. మీరందరూ నాకు మొట్టికాయలు వేస్తారేంటి? అసలే నా మెదడు మోకాల్లోకి దిగింది, ఇంకాస్త సేపు ఆగితే అరికాల్లోకి దిగుతుంది అంది అభి ఉక్రోషంగా. అర్జున్ నవ్వుతుంటే నవ్వకండి అని అరిచింది ఇంకాస్త ఉక్రోషంగా. అరే, నువ్వు జోక్ వేసి నేను నవ్వినా తప్పేనా నీకు అయోమయంగా అడిగాడు. తప్ప అంటే తప్పు కాదు, బట్ అది వదిలేయండి, కాఫీ తీసుకొని రానా, ఏమైనా తింటారా అని అడిగింది అభి. నేనేమైనా గెస్ట్నా, దేనికంత ఫార్మల్గా అడుగుతున్నావు అన్నాడు అర్జున్. మామూలుగానే. సరే ఫ్రెష్ అవ్వండి, నేను కాఫీ తెస్తాను అంది అభి. అన్నాడు. తను ఎందుకు అంత ఇబ్బంది పడుతుందో అర్థం కాక. ఈయనకి అన్నీ అర్థమవుతాయి నా ప్రేమ తప్ప అని తల కొట్టుకొని కాఫీ పెడుతుంది అభి. ఆ అబ్బాయి వచ్చినట్టున్నాడు కదే, మాట్లాడతాను అంది వైదేహి లేచి అటువైపు వెళ్తూ. నో అమ్మా అంటూ అడ్డంగా వెళ్ళిపోయింది అభి. ఏంటి అభి నీ బాధ? పెళ్ళికి ఆవేశపడి చేసుకొని మాట్లాడతానంటే మాట్లాడనివ్వకుండా ఏంటి నీ ఇబ్బంది అని కోపంగా అడిగింది వైదేహి. అది ఆయన ఇప్పుడే వచ్చారు కదా, కాసేపు చిరాకుగా ఉంటారు, సో కాసేపు ఆగి మాట్లాడమని చెప్తున్నాను అంతే అంది అభి. సరేలే, ఆ అబ్బాయికి ఏం కావాలో చూసి రాపో అంది. కాఫీ కావాలని చెప్పారు, ఇస్తాను అంది చిన్నగా. ఆ పనిలో ఉండు, నేను కాసేపు ఆగి మాట్లాడతాను తనతో అంది. సరే అమ్మా అంది అభి. తను మాట్లాడుతున్న అభి కళ్ళు హాల్ వైపే తిరగడం గమనించి ఎవరైనా వస్తారా అంది వైదేహి. ఎవరు రారే కంగారుగా తలూపి చెప్తూ ఉంటే ఏమైందే నీకు అంది వైదేహి. ఏం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను, వెళ్ళి రెస్ట్ తీసుకో, కాసేపు అయ్యాక మాట్లాడు అతనితో అంది. అని ఆవిడ లోపలికి వెళ్తుంటే ఫ్రెష్ అయి వచ్చాడు అర్జున్. దేవుడా, వీళ్ళిద్దరు 1/2 నిమిషం కూడా గ్యాప్ ఇవ్వడం లేదుగా నాకు అనుకుంది అభి. అతని చేతిలో కాఫీ కప్ పెట్టి పక్కనే కూర్చుంది. అంతా సాల్వ్ అయినట్టేనా అన్నాడు అర్జున్. అంది. విక్రమ్ గురించి చెప్పావా? లేదు ఇంకా, నాకు భయంగా ఉంది అర్జున్ గారు అంది అభి. భయం దేనికి అభి? తనకి అభిముఖంగా తిరిగి అడిగాడు. అన్నయ్య ఫ్రెండ్ని అన్నయ్యలా చూడాలని తెలీదా అని తిడతారేమో అని భయంగా ఉంది, అయినా అది ఇప్పుడు అయిపోయిందిగా, మళ్ళీ అవసరమా అంది అభి.
అలా ఎలా వదిలేస్తావు అభి? విసుగ్గా అడుగుతుంటే లోపలికొచ్చారు మిస్టర్ అండ్ మిసెస్ పరిమళ స్వామినాథన్. ఈయన ఇప్పుడెందుకు వచ్చారు అనుకున్నాడు అర్జున్ మనసులో. థ్యాంక్ గాడ్, కరెక్ట్ టైంకి వచ్చారు అనుకుంటూ లేచి వెళ్ళింది అభి. వాళ్ళని కూర్చోమని పరిగెత్తింది వైదేహి గారిని పిలవడానికి. అమ్మా, అర్జున్ గారి గైడ్ వచ్చారా అని అరుస్తుంటే విచిత్రంగా చూసింది అభి వైపు. ఆయన వస్తే ఏంటే అంది. అదేంటి అలా అంటావు? ఇక్కడ అర్జున్ గారికి ఆయనే అన్ని, నాకు బాబాయ్ లాంటి వాళ్ళు. ఆయన్ని అర్జున్ గారే పిలిచారనుకుంటాను పెళ్లి గురించి మాట్లాడడానికి. వచ్చి మాట్లాడు అంది అభి. నేను మాట్లాడటమేంటి, మీ నాన్న మాట్లాడతారులే అంది వైదేహి. ఎవరో ఒకరు తొందరగా రండి అని స్ట్రెస్ చేస్తుంటే నీకు పిచ్చి పట్టిందా అని అరిచింది వైదేహి. అక్కడ వాళ్ళ ముగ్గురిని హాల్లో వదిలేస్తే వచ్చే ఉప్పిన గురించి తను భయపడుతుందని తెలియదు ఎవరికి. వాళ్ళు లోపలికి రావడం చూసి అర్జున్కి కాల్ చేశాడు రాహుల్. తనతో మాట్లాడుతూ పక్కకు వెళ్ళిపోవడంతో తను అనుకున్నది ఏమీ జరగలేదని కన్ఫర్మ్ చేసుకుని ఊపిరి పీల్చుకుంది అభి. ఆవిడిని రఘు గారిని కూడా పట్టుకెళ్ళి కూర్చోబెట్టింది హాల్లోనే. సూర్య కూడా అక్కడే ఉండడంతో అదొక పెద్ద మహాసభలా కనిపించింది అర్జున్కి. తను వెళ్ళడానికి లేస్తుంటే మీతో మాట్లాడాలి బాబు అన్నాడు రఘు. చుట్టూ చూసుకొని తనని అని కన్ఫర్మ్ చేసుకున్నాక చెప్పండి అంకుల్ అన్నాడు అర్జున్. అదే మీరు అభి పెళ్లి చేసుకున్నారంట కదా, అది మేమెవ్వరం లేకుండా అయిపోయింది. మాకున్నది ఒక్కతే ఆడపిల్ల, అందుకే మీకు తనకి మళ్ళీ పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. మీ నాన్నగారి ఫోన్ నెంబర్ ఇస్తే మాట్లాడతాను అని ఫార్మల్గా అడిగారు రఘు. ఆ మాటలు వింటూ అర్జున్ చేతిలో తనకి మూడిందని చితికి మంటే అని ఫిక్స్ అయిపోయి అర్జున్ వైపు కళ్ళు తిప్పింది అభి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.